ఇంకా త్రిపుల్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు తెలుసు నాకు. మరి జగన్ అన్నమో ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగన్ అన్న. పాడు పాడు అయ్యో. ఇటు అయ్యన్న పాత్రుడు దిక్క, ఈయన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ దిక్క. రాజుగారికి జగన్ అన్న హోగన పడితే యుద్ధమే, రక్తపాతాలు జరుగుతాయి. రక్తపాతాలు అమ్మో. రాజుగారు మాటలతోనే శవంలోంచి రక్తాలు వచ్చాడు మాట్లాడు. నాకు తెలుసు పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు. మా పార్టీలో ఉండేవాడే కదా. నాది మనస్తత్వం ఒకటే, ఆయనది ఒకటే. మేమిద్దరం నిజాలు నిక్కరసిగా మాట్లాడేటువంటి వాళ్ళమే. అంటే ఆయన ఢిల్లీలో ఉండి రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా. రాజుగారు ఖచ్చితంగా, నేను అప్పుడే చెప్పిన రాజుగారికి, నేను టీవీ5 డిబేట్ లో కూర్చొని ఎన్నికల సమయం రోజు రాజుగారు మీరు స్పీకర్ అవుతారు, నేను ఆ రోజు చెప్పిన. ఆ రోజు జ్యోతిష్యం అప్పుడే చెప్పేశారు. నేను ఆ రోజు చెప్పిన, రాజుగారు మీరు స్పీకర్ అవుతారు, మా అన్న అసెంబ్లీకి వస్తే కొద్దిగా మైకు ఒకరోజు దగ్గర పెట్టండి. ఎందుకంటే మా అన్న ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు, ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కూడా కొద్దిగా ఇదిగా ఉంటది. మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి, మీరు దుర్భాషలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయొద్దు అని చెప్పి నేను ఆ రోజు చెప్పారు. అంటే ఎన్నికల ఫలితాల రోజు నైట్ 8:30 చెప్పినా నేను మూర్తి గారి డిబేట్ లో టీవీలో ఈయన స్పీకర్ అయిపోతాడని. అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా, సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా. మరి స్పీకర్ అయినాడా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినాడా అనేది పక్కన పెడితే స్పీకర్ సభాపతి హోదాలో ఆ స్థానంలో కూర్చున్నాడా లేదా అనేది. కానీ ఆయన అభిమానులందరూ ఏమనుకున్నారంటే జగన్ మైకి పట్టుకున్న అధ్యక్ష అని అన్న అంటే బాగుండేది అనిపించింది. అన్న రాడు కదా, రాడంటారా? అన్న రాడు, కుదరదు. 5 సంవత్సరాలు అసలే వారని ఉండే 10 మంది బావద్దు అంటా ఉంటే, సరే ఈయనంటే పాడు అనుకో, ఉండే 10 మంది నన్ను పానీయచ్చు కదా. అదే డౌట్ ఏందన్నా, వాళ్ళు కూడా పానీయుడు అన్న బావద్దు. ఎందుకు పోతారు మీరు, బావద్దు అంతే. అన్న చెప్పిందే సుప్రీం. అవును, అన్నకి మైక్ ఇవ్వరన్నా అన్నారు కరెక్టే. 11 మైక్ ఎందుకు ఇరేయా, నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది. ఎవరు అన్నా నువ్వు మైక్ ఎందుకు ఇరు, నువ్వు ఒక శాసనసభ్యుడివి, ఎందుకు ఇరు మైకు, ఎందుకు ఇరయా మైక్ ఎందుకు ఇరు? లేకపోతే ఏడిపిస్తారని ఏడిపిరు, ఏమి ఏడిపిరు? బ్రహ్మాండంగా నువ్వు పులివెందలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, పులివెందల ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా సరే రోడ్లు గాని, రెవెన్యూకి సంబంధించి గాని, లేదు పౌర సరఫరాలు, నీకు ఏదైనా, మాకు ఈ స్కూల్ కావాలనో, ల్యాండ్ ఇంకోటి కావాలనో, నీకు ప్రజలు ఓట్లు వేసారు కదా, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి పోయి వాళ్ళ యొక్క తరపున వాళ్ళ గొంతును నువ్వైతే అసెంబ్లీలో వినిపించాలి కదా. మరి వినిపినప్పుడు ఏం చేస్తాం? సీమరాజు ముఖ్యమంత్రి చేసినోడు ఎమ్మెల్యేగా అంటే కొద్ది కష్టం అవుద్ది సీమరాజు. అవునయ్యా, ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాక ఏమిస్తాడు? అంటే మాజీ ముఖ్యమంత్రి మాము అంటున్నారు చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి. నువ్వేమో ఎమ్మెల్యే లాగా చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా. పులివెందుల ఎమ్మెల్యే మా అన్న సరే బాధపడుతున్నాడు, మా అన్న కూడా, అందుకనే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు. ఓకే, అంటే గంట మైక్ గురించి బాధపడుతున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నేనేం చెప్తానంటే, నువ్వు అసెంబ్లీలోకి పోయి ప్రజల తరపున నువ్వు మాట్లాడితే కదా, సజెషన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇదో రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా చేద్దాం, ఇదో ఇది చేద్దాం, ఇది తప్పు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా చేయండి, దీన్ని కలపండి, లేదు దీన్ని తీసేయండి. ఇంకా సీమరాజు మరి మన షర్మిలమ్మ చాలా బాధపడింది, మీటింగ్ పెట్టింది. ఆ 5 సంవత్సరాలు సైతాన్లు బాగా ఏడిపించారట ప్రభాస్కి. అవన్నీ ఏదో పారం నేను పెట్టాను కొద్ది కేసు, ఇంకా అది వదిలేసి మర్చిపోతే జనాలు. ఈ 5 సంవత్సరాలు కూడా సోషల్ మీడియాలో మీ ప్రభుత్వం అంటే అన్న ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని బాధపడింది వాళ్ళు. అంటే గతంలో మేము తల్లిలా చెల్లిలా ఎవరులే, మేము అధికార దాహంలో ఉండేవాళ్ళము, ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలనుకుంటాము. అదేవిధంగా అన్న 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల గారు రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి 151 స్థానాలు వచ్చేట్టుగా మమ్మల్ని తీర్చిదిద్ది పార్టీని ముందుకు తీసుకొని పోయినారు. సరే, షర్మిల ఏదో కొంత ఆశ పెట్టుకుని ఉన్నట్టు మాట వాస్తవం. అన్నదాన్ని నెరవేర్చకపోగా నెరవేర్చలా. అందులో భాగంగా ఏంటంటే
ఆమె నాకు నెరవేర్చినప్పుడు నేను ఎందుకు అన్నతో పాటు ఎందుకు ఉండాలని చెప్పి ఆమె మళ్ళీ తెలంగాణకు పోవటం, తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆడ పాదయాత్ర చేయటం, ఆడ మళ్ళీ దాన్ని పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్లో విలీనం చేయటం, మళ్ళీ ప్రస్తుతం మన రాష్ట్రానికి రావడం, ఇప్పుడు మళ్ళీ ఈడ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం. ఇది రాజకీయంగా అన్నకు పెద్ద డ్యామేజ్ జరిగింది. షర్మిల అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చాలా వరకు కూడా డ్యామేజ్ చేసినటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా దగ్గరికి తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో జగన్ అన్న ఉన్నాడు. ఇప్పుడు షర్మిల గారు కూడా అదే రక్తమే కదా, ఆమెకు అదే పౌరుషమే కదా ఉండేది, ఆమె రాయలసీమ పెట్టే కదా. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు కనపడడం ఎక్కడ కనపడ్డాయి. ఎక్కడైనా వారు అంటుంది, వారు అయినప్పుడు వారేనంగా కాంప్రమైజ్ వద్దు, బస్తీ మీద సవాలు, ఇబ్బందే లేదు అని చెప్పి ఆమె అంటుంది. సరే చూద్దాం రాబోయే రోజుల్లో, టైం ఉన్నది కాబట్టి. అంటే అందరు ప్రజలు నేను కొంతమంది అడిగా, అసలు ఆ ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోను అని అన్నారు. అది నిజమంటావా శివరాజు? అట్లా జరగదండి. సినాయన్కు న్యాయం చేసి ఉంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవడైతే అవినాష్ రెడ్డి అంటున్నారు అందరూ. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వచ్చితే అమ్మకు బాగలేక కర్నూలులో పనుకున్నాడు. ఇదొక ఎత్తు అయితే, వివేక సార్ని ఎవరైతే చంపినారో ఈడు చంపినాడు, ఈడికి శిక్ష పడాలా అని చెప్పి లోపలేసి కన్నా ఉంటే అన్న వచ్చిన మొన్నైనా సరే లాస్ట్ లో అయినా ఆ రాయితో కొట్టించుకున్నాడు చూడు, ఆ రాయితో కొట్టించుకోకుండా ఈ పని చేసి ఉంటే ఖచ్చితంగా అన్నయ్య గెలిచిండు. అంటే ఏమంటారంటే జగన్ అన్న, నేను విన్నాను మీటింగు, అవినాష్ రెడ్డి వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట, అది నిజం అనిపించిందంట మా జగన్ అన్నకి. పిల్లోడు కదా, చిన్నోడు కదా, అది వచ్చి ఏమైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసా, అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను ఏం చేయలేదని చెప్పేసరికి. ఏ లంగా పని ఉన్నా స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని పోతాడు పులివెందుల, ఇది కడప విమానాశ్రయానికి. మరి వివేకం సార్ చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు పోయినాడు? అదేంటారా, ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు. మా భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు వచ్చాడు, ట్రాక్టర్లో పోయినా కూడా ఇంకా ముందే పోతాడు. ట్రాక్టర్ వేసుకొని పోయినా హైదరాబాద్ నుంచి పులివెందులకు ఇంకా ముందే పోతాడు. అటాడిది సాయంత్రంగా పోయినాడంటే ఇంకా అర్థం చేసుకో. మళ్ళా అటు కార్ డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, ఎందుకు చచ్చిపోయినాడేమో తెలియదు. ఎవడైతే జగన్ అన్న కార్ తోలుకొని పులివెందులకు వచ్చాడో, ఆ పులివెందులకు వచ్చినటువంటి వాడు కూడా పోయినాడు స్వామిశరణం అన్నాడు తెలియదు. అంటే ఏమన్నా విన్నప్పుడు వినుంటారు, మాట్లాడుకున్న మాటలు వినపడతాయి, ఏ వినపడి ఉంటాయి ఎట్లా ఏదో, మరి మనం అన్ని తెలియకున్నప్పుడు మాట్లాడకూడదు. మరి ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళు వస్తలేదు చూడాలి. ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ అయిపోయారు, బోరుగుడి అనిల్ సమయంలోనూ ఒక హీరోయిన్ వస్తే ఆ అమ్మాయికి వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు వస్తారో లేదో చూడాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిన్సియర్ ఆఫీసర్లనే తీసుకుంటుందని నా నమ్మకం. మేమంటే అంతా మా వాళ్ళే కదా, మేము ఎట్ట చెప్తే అట్ట తలకాయ పంపే వాళ్ళని మేము తీసుకుంటాము. ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం మంచి సిన్సియర్ గా ఉండేటువంటి ఆఫీసర్లనే తీసుకుంటారనేది నా యొక్క నమ్మకం, నిర్ణయం అని కాదు, నమ్మకం. ఓకే. మరి తిరుపతికి టీటీడీ చైర్మన్ ఒక ఆయన వచ్చారు, బిఆర్ నాయుడు. ఆయన అభిప్రాయం ఏంటి, ఎలా ఉంటుంది అంటారు? ఆయన అభిప్రాయం, ఆయన ఎలా చేస్తారంటారు మీ ఐడియా ప్రకారం? బ్రహ్మాండంగా చేస్తాడు. మొన్నే ఇచ్చినాడు కదా 80 అంశాల మీద తొలి మీటింగ్ చేశాడు కదా, తొలికే ఇది బోర్డు మీటింగ్. ఎందుకంటే 16 కంపార్ట్మెంట్ కూర్చోబెట్టేస్తుంటారు, చాలా బాధ అనిపిస్తుంది. సర్వదర్శనం కూడా 3 గంటల్లోనే అయిపోయేట్టుగా ఏదో ప్లాన్ చేస్తున్నారు విన్నా నేను కూడా. నేను ఆయన్ని కూడా కలిసి వచ్చా, మా అన్నని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, ఇబ్బంది పెట్టొద్దండి, గతంలో కొండమని జరిగింది, అన్యాయం అయితే జరిగింది, నేనేం దాన్ని కాదనడం లేదు, మీరు ఈ మనసులో పెట్టుకొని మా అన్నను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కలిసే వచ్చా.